కోడ్ చేస్తే దాన్ని చెల్లది. కనీసం 3కు పైనటువంటి 3కు 3 అన్న టెండర్లు కోడ్ అయితేనే అది చెల్లుతుంది. అయినా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అరవిందో సంస్థకు సంబంధించి కేటాయించింది. అరవిందో సంస్థ అంటే ఎవరో కాదు, మీకు ఐడియా ఉండాలి. మన లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో అప్రూవల్ గా మారి బయటకు వచ్చినటువంటి పెద్ద మనిషి ఎవడైతున్నాడో ఆ పెద్ద మనిషికి సంబంధించి కేటాయించినటువంటి అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏకపక్షంగా కేటాయించింది. మీరు ఎలక్టోరల్ బాండ్ లో కూడా మీరు చూస్తుంటే ఆయన రిలీజ్ అంటే కేసు నుండి ఈడీ కేసు నుండి బయటకు వచ్చిన వెంటనే ఆయన సంబంధించినటువంటిది బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ 50 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇట్లా లోపాయికార ఒప్పందం బీజేపీ చేసుకుని సింగరేణి సంస్థలో దానికి అసలు అది వచ్చినటువంటి ఏది కోయగూడెం ఓసి అనేది ఓపెన్ కాస్ట్ సంబంధించినటువంటి ఏదైతే టెండర్ ఉన్నదో అది అసలు చెల్లుబాటు కాని టెండర్. అంటే కనీసం ఒకటే కోడ్ అయింది, సింగిల్ టెండర్ కు అసలు దాన్ని కేటాయించద్దు, కానీ ఈ వ్యవహారంలో దాన్ని కేటాయించింది. అట్లా దానిపైన కూడా కేసీఆర్ గారు ఒక లేఖ రాసి ఎట్లా మీరు కేటాయిస్తారు అన్న తర్వాత ఈ రోజు వరకు కూడా అలిగేషన్ జరగల. అంటే వాళ్ళు టెండర్లో బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం అలిగేట్ చేసినా కూడా వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ లేదు. అట్లాగే ఇంకోటి కూడా సత్తుపల్లి అనేది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి బినామీ సంఘమే, బినామీదే వాళ్ళకి కేటాయించారు, కానీ ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఇంకో క్వశ్చన్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా వాళ్ళ నుండి ఎదుర్కొనేది ఏంటంటే మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, అట్లాంటప్పుడు సింగరేణి సంస్థ ద్వారా ఒరిస్సాలోని నైని బ్లాక్ ని ఎందుకు మీరు కోడ్ చేసిరు, అప్పుడు వేలంపాట్లో మీరెందుకు పాల్గొన్నారు సింగరేణి సంస్థలో అని చెప్తారు. సరే, మన ప్రాసెస్ ఏంటంటే సింగరేణి సంస్థ గవర్నమెంట్ సంస్థగా ఈ దేశ దీంట్లో ఒక నిబద్ధత ఉంది. ఇప్పటి వరకు కూడా అత్యధిక ట్యాక్సెస్ లాభాలు సాధిస్తుంది, గవర్నమెంట్ కు నిస్పష్టంగా లెక్కలు చూపిస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోయే పన్నుల్ని స్పష్టంగా చెల్లిస్తుంది. ఏ క్షణం మనం ముందుగా కార్మికుని జీతం ఇచ్చినా లేకున్నా ప్రతి నెల వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏదైతే పన్నులు ఉంటాయో ప్రతి నెల వాళ్ళకి పోతుంటాయి. సింగరేణి సంస్థ ద్వారా ఇప్పటి వరకు మనకు 2200 లాస్ట్ ఇయర్ లాభాలు వస్తే మనం చెల్లించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఎంత ఉంటాయి అంటే 22,000 చిల్లర ఉంటాయి. అంటే ఆ పన్నుల్ని ఎవరు కూడా ఇవరకు దాన్ని వీళ్ళు లెక్కలోకి తీసుకుంటలేరు. అట్లా మన నైని బ్లాక్ ను తీసుకునేది కూడా ఒరిస్సాలో మనకు కేటాయించారు, మనం టెండర్లో గెలిచినాం. కానీ ఒరిస్సా గవర్నమెంట్ ఏదైతే మనకి కేసీఆర్ కూడా ఎట్లా అవకాశం ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు ఆపడానికి, ఒరిస్సా గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే మనం ప్రొడక్షన్ కి అన్ని రకాలైనటువంటి సమకూర్చిన తర్వాత వాళ్ళు వెంటనే ఏం చేశారనంటే అక్కడ మనల్ని ఇప్పుడు ఆపేసారు. మనం అక్కడ ఉత్పత్తి చేస్తున్నాం. ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ దీంట్లో ఉన్నటువంటి అంటే ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక క్లాస్ ద్వారా వాళ్ళు కూడా ఆపేసారు. ఇప్పుడు మనకు ఆ బ్లాక్ ను కేటాయించినా మనం ఉత్పత్తి చేస్తున్నాం. అంటే ఇట్లాంటి విషయాలు ఇప్పటి వరకు కూడా బయట ప్రపంచాన్ని తెలియకుండా మనం ఏం చేసామంటే ఆపించాంగా అని చెప్పేసి మనం ఊకున్నాం. తర్వాత ఈ వేలంపాట ధర జరుగుతున్నటువంటి అవినీతి విషయాల్లో మీడియా మిగతా విషయాలు చెప్పలేదు. ఈ రోజు వెంటనే ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఆంధ్ర అంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలం ఉన్నట్టు ప్రభుత్వానికి అనుకూలం ఉన్నటువంటి మీడియా వెంటనే ఈ బ్లాగ్లన్నీ ముందుకు తీసుకొచ్చింది. దీని మీద ఇవాళ మనల్ని ప్రశ్నిస్తున్నారు. మనోళ్ళు కూడా కొందరు నన్ను అడిగారు, అన్న ఏందన్నా అరవిందోనికి ఇచ్చిందట కదా, కోయగూడెం అయిపోయిందట కదా, సత్తుపల్లి కూడా ఇచ్చిరట అంటే, అరే బాబు అది కేటాయించారు కానీ దీని ద్వారా మనం ఆపించినాం, మన ప్రభుత్వం ఆపించింది అనేది మనోళ్ళు కూడా స్పష్టంగా జనాల్లోకి తీసుకుపోయలేదు ఇప్పటి వరకు కూడా. అంటే అది తీసుకుపోకపోవడం ద్వారా కూడా కొంత ఇవాళ ఇబ్బంది అయింది. కానీ మధ్యాహ్నం టైం వరకు ఈ విషయం అంతా కూడా స్ప్రెడ్ అయింది సింగరేణిలో. అది రాంగు. ఇవాళ అంటే మన హైదరాబాద్ కేంద్రంగానే వేలంపాటం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది, బీజేపీ అనేది కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు కలిసి మొన్న ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూ వేలానికి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసారు. వీళ్ళిద్దరు ఒకటి సింగరేణి ప్రైవేట్ పరంగా చేయడానికి అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని అయితే ఇవాళ కార్మికుల్లోకి ఇక్కడ ఉన్న లోకల్ కార్మికులే, మన సోషల్ మీడియా పార్టీ సోషల్ మీడియా లేకుండా ఈవినింగ్ వరకు వాళ్ళు స్ప్రెడ్ చేసిన ఎర్లీ మార్నింగ్ నుండే ఆ చర్యలు జరిగినాయి. కొంత ఫలితాలుగా ఉంది, రేపటి నుండి అయితే బాగానే ఉంటది. దీంట్లో ఇంకో కొన్ని కోణాలు మాత్రం చూడాలా. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వేరు, సింగరేణి సంస్థ విషయంలో మనం ఆలోచించాల్సిన పరిణామాలు వేరు. సింగరేణి సంస్థ ఎప్పుడైనా కూడా వాళ్ళ కార్మిక రంగంతో ముడిపడి ఉంటది. వాళ్ళు ఒక్కసారి చైతన్యవంతం చేస్తే ఆటోమేటిక్ ఉద్యమాల్లోకి ముందుకొస్తారు, దానిలో ఉంటారు. మన సోషల్ మీడియా కూడా యాక్టివ్ చేయాలి దీని విషయంలో. ఎందుకంటే ఇది ఇవాళ కొత్త కాదు, 2014 నుండి మనం వ్యతిరేకిస్తున్నాం.
దరిదాపుగా సింగరేణిలో ఇప్పటికి 9 సార్లు వేలం పాటల కోసం ప్రయత్నం చేస్తే సింగరేణి కార్మికులు దాన్ని ఎదుర్కొన్నారు. ప్రభుత్వం సపోర్ట్ చేసింది మేజర్‌గా 100% బీఆర్ఎస్ గవర్నమెంటే దీన్ని సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడ కార్మిక వర్గం కూడా సమ్మె నోటీస్ ఇచ్చి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి మా సింగరేణి సంస్థకి ఎయ్యండి అని చెప్పేసి దరిదాపు ఒక 3 రోజులు, ఓసారి దరిదాపు 26 రోజుల నిరసనలు ఇట్లా తమకు తోచిన పద్ధతిలో ఆందోళన చేసిర్రు. కాబట్టే ఇప్పటిదాకా ఈ అవకాశం అంటే వాళ్ళు తీసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నామంటే, ఈ టైంలో కూడా మనం దాని మీదనే దృష్టి పెట్టాల. వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి 32,000 కోట్ల అప్పనేది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏవైతున్నాయో దీన్ని కేసీఆర్ గారు అప్పుడు వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వలే కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి వ్యక్తిని మనకు సంబంధించిన వ్యక్తినే మనకు బొగ్గు శాఖ మంత్రిగా పెట్టి, ఆ బొగ్గు శాఖ మంత్రి ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గును వేలంపాటలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏం చేయాలంటే వాళ్ళ సైట్‌లో అప్డేట్ చేయాల. ఏం చేయాలంటే ఇయాల జరిగినటువంటి 60 బ్లాకులలో ఏ బ్లాక్‌కి ఎవరెవరు ఎంతెంత కోడ్ చేసిర్రు, ఎవరెవరికి అప్రూవల్ వచ్చింది, ఎవరు లీడ్‌లో ఉన్నాడు అనేది అప్లోడ్ చేయాలి. ఇప్పటి వరకు కూడా ఆ విషయాన్ని బయటికి పొక్కకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 అంటే ఏందంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోనే ఇక్కడనే చేసింది. ఇక్కడ సింగరేణి సంస్థనే. మిగతా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే. సిఐఎల్ పరిధిలో ఉన్నటువంటి బొగ్గురంగ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటివి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది సింగరేణి ఒక్కటే సంస్థ. ఈ కాంగ్రెస్ ఆ రోజు ఇదే కోణంలో అప్పులు చేసి సంస్థను 49% కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఈ రోజు కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఏం ప్రయత్నం చేస్తుంది? తన దగ్గర వేలంపాట జరిగినా కూడా అసలు మన 6 బ్లాకులను వాళ్ళు తీసుకున్నారా? 60 బ్లాకులలో ఎన్ని బ్లాకులు వేరే వేరే రాష్ట్రాల్లో అమ్ముడు పోయినాయి అనే లిస్ట్ మనకి ఇచ్చే పరిస్థితులు లేదు. దీన్ని కొంత పరిశీలనగా చూసుకొని గట్టిగా మనం కూడా ఎప్పటికప్పటికి ఆ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. దీనికి వైరుధ్యంగా అనేక అంశాలు వస్తాయి. ఆ అంశాల వైపుగా మనం కొట్టుకోపోకుండా ఈ వైపుగానే నిలబడితే సంస్థ పరంగా 4 జిల్లాల పరిధిలో, ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో మళ్ళొక్కసారి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని, ఈ ప్రాంతంలో అసలు మనకి ఎమ్మెల్యేలు రాలే, గుర్తుపెట్టుకో, ఒక్క ఎమ్మెల్యే కూడా మనం గెలవలే. అయినా సరే వాళ్ళు కాంగ్రెస్‌కి సపోర్ట్ చేసిర్రు. అయినా సరే మళ్ళీ ప్రజల్లో వాళ్ళు అప్పుడైతే ఏదైతే తప్పుడు ప్రచారం చేసి గెలిచిర్రో ఆ ప్రచారం మనం వెనుకగొట్టడానికి ఇది అవకాశం. ఖచ్చితంగా దీన్ని వాడుకోవాలి మనం. గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకురావాలి. అమెండ్మెంట్‌ని తీసుకురావాలి. మన్మోహన్ సింగ్ చేసినటువంటి కమిటీ యొక్క పూర్తి వివరాలను బయటపెట్టాలి. ఈరోజు బ్లాక్‌లకు సంబంధించిన దాంట్లో డైరెక్ట్ చెప్తున్నా కదా! మనం సత్తుపల్లి దాకా రైల్వే లైన్ ఏసినాం. అక్కడ బొగ్గును సంబంధించిన దాన్ని రేపు పొద్దున ఉత్పత్తి అయిపోయిన తర్వాత మనం వ్యాగన్‌లలో రింపుకోవడానికి కావాల్సినటువంటిది సీహెచ్‌పీలు అంటాం. వాటిని కూడా నిర్మించి పెట్టినాం. బొగ్గు అన్వేషణ కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఈ 2 బ్లాక్‌లని. ఇయాల ప్రధానంగా ఉన్నటువంటి సత్తుపల్లి బ్లాకు లేదా ఇవి పెద్ద బ్లాకులు. అంటే దరిదాపుగా ఒక 42 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల బొగ్గు ఉత్పత్తి జరిగేటటువంటి సంస్థలు. అది సింగరేణికి కేటాయించమని ఎప్పటి నుండో కోరుతున్నాం మనం. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కేటాయిత్తలేరు. దాని ద్వారా మన సంస్థకి ఇప్పటి వరకే వాళ్ళ అన్వేషణ మీద పెట్టినటువంటి 1000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ కోసం అక్కడ దాకా ట్రాక్ నిర్మాణం చేసిర్రు. బొగ్గును సప్లై చేయడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిర్రు. అట్లాగే దాన్ని డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి పాయింట్ల ఏర్పాటు కోసం సంబంధించిన దాంట్లో 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. అట్లా 28,000 కోట్ల 28 అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ 2 బ్లాక్‌ల మీద సింగరేణి సంస్థ ఖర్చు పెట్టింది. కానీ ఇలా వేలం పాట పాడుకున్నోడు రేపొద్దున సింగరేణి సంస్థకి ఏమి ఇయ్యడు. నేను గింత ఉత్పత్తి చేస్తా, గింత అమ్ముకుంటా. వాడు అమ్ముకునే కాస్ట్ కూడా మన సింగరేణి సంస్థ 4,000కు ఒక టన్ను ఇస్తే వాడు 18,000, 20,000. ఇప్పుడు అదాని బొగ్గును మనం చూసినాం, మననే బలవంతంగా కొనమని చెప్పింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్తును వాడే ప్రతి ఈ కుటుంబం మీద పెనుభారం పడుతది. ప్రతి ఇండస్ట్రీ మీద పెనుభారం పడుతది. ఇట్లా రాష్ట్రానికి సంబంధించినటువంటి మిగతా అన్ని రంగాల మీద, మన జీవితాల మీద ప్రతి ఒక్కరికి అదేదో సింగరేణిలో 40,000 మంది కార్మికుల పోరాటము, 40,000 కార్మికుల ఆరాటము కాదు, వాళ్ళకే నష్టమేం కాదు. ఇది రాష్ట్రంలోని పూర్తి అన్ని రంగాలకు, పూర్తి రంగాలకి, అది వ్యవసాయం మీద పడుతది, విద్యుత్ మీద, పరిశ్రమ రంగం మీద పడుతది. అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడుతది కాబట్టి దీన్ని మనం పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోవాలి గట్టిగా. దాని విషయంలో ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈరోజు అలాయ్ బాలాయ్ కాంగ్రెస్, బీజేపీ అనేది స్పష్టమైంది. దీన్ని కూడా గట్టిగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. థాంక్ యూ.